నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. 'ప్రశ్న రావణ్' కేస్‌లో అతను మాట్లాడిన మాటలు అతనివేనా? లేకపోతే వెనకమాల ఒక స్క్రిప్ట్ రైటర్, ఫండర్ ఉన్నాడా? ఈ విషయం పైన ఈరోజు పోలీసులు సోదా జరుపుతున్నారు. కేవలం పోలీసులు గాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఆల్రెడీ 'ప్రశ్న రావణ్' కేస్‌లో ఇంటర్ఫియరెన్స్ అయిపోయింది. ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఇక్కడి దాకా అందరికీ తెలిసిందే. కానీ 'ప్రశ్న రావణ్' తన ఛానెల్‌ని పెట్టి దాన్ని నడపడానికి ఖచ్చితంగా డబ్బులు కావాలి. దాని ముందు ఉద్యోగం చేసుకునే 'ప్రశ్న రావణ్‌కి' సడన్‌గా ఛానెల్ పెట్టి 'గమన' అని, 'రవి' అని వాళ్ళ అక్రమాలు, అరాచకాలు అవన్నీ అందరు వింటున్నారు. కానీ ఛానెల్ రన్ చేయటం ఎలా? ఇంతమంది దగ్గరికి సక్సెస్‌ఫుల్‌గా అతను ఏ ఉద్యోగం చేయకుండా సుఖంగా, సంతోషంగా ఉండటానికి డబ్బులెలా? అసలు ఈ భావజాలాన్ని ఇలా జనాల్లోకి తీసుకెళ్లే మైండ్ స్క్రిప్ట్ ఎవరిది? దీంట్లోనే 'ప్రకాష్ రాజ్' పేరొస్తుంది. 'ప్రకాష్ రాజ్' విషయంలో మనందరికీ తెలిసిందే. 'ఉమర్ ఖలీద్' పెద్ద ఫ్యాన్ నేనని ఇదివరకే స్టేట్మెంట్ చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ 'ప్రశ్న రావణ్' ఇష్యూతో ఇతని లింకప్ చాలా బలంగా కనిపించింది. 'ప్రశ్న రావణ్' అరెస్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా మనం చూసుకుంటే జనసేన వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఒక్క మొబైల్ అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకున్నారు. కానీ అతను ఇల్లు సోదాలు చేసిన తర్వాత అతనికి రెండో మొబైల్, దాంట్లో ల్యాప్‌టాప్, ఇల్లు సోదాలు మొత్తం చేసిన తర్వాత ల్యాప్‌టాప్ అండ్ సెకండ్ మొబైల్ ఫోరెన్సిక్ పంపించిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. ఫస్ట్ మొబైల్‌లోనే ఇక్కడ 'ప్రకాష్ రాజ్' ఆడియో లీక్స్ బయటకొచ్చినాయి. అందరూ విన్నారు. అది ఏంటో ఒకసారి ఏంటి మళ్ళీ. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. సో ఇదంతా అయిన తర్వాత ఈ మావోయిస్ట్ భావజాలాల మీద ఇతని పైన సెక్షన్ 13, 39, 145, 147, 152 సెక్షన్స్ కింద ఇతని పైన దేశద్రోహం కేసు నమోదైంది. ఇతనికి యాక్చువల్గా ఇవాళ పోలీస్ కస్టడీ విషయం పైన కోర్టులో మనకి కేసు నడిచింది. దాన్ని వాయిదా వేశారు 17వ తారీఖు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాయిదా వేశారు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంత ముందుకెళ్తుందంటే 'ప్రకాష్ రాజ్' పాత్ర ఏంటని. 'ప్రకాష్ రాజ్' పాత్ర నిర్ణయించేది ఏపీ పోలీసుల ఎన్ఐఏ. అంటే ఎన్ఐఏ నోటీసులు సర్వ్ చేసే స్టేజ్కి ఈరోజు 'ప్రకాష్ రాజ్' వచ్చాడు. మావోయిస్ట్ భావజాలాల్ని ఎట్ ద సేమ్ టైం యాంటీ హిందూ నోట్స్ 'ప్రకాష్ రాజ్'కి చాలా ఎక్కువ. అదే నోట్స్ని కాపీ కొట్టి అదే భావజాలంతో ఉన్న 'ప్రశ్న'కి వీళ్ళిద్దరికి ఉన్న గ్రేట్ కాంటాక్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది కాకుండా రెండో మొబైల్లో చాలా కీలక అంశాలు బయటపడినాయి అంట. ఈ దెబ్బకి ఎన్ఐఏ ఇంటర్ఫియర్ అయిన తర్వాత 'ప్రకాష్ రాజ్'కి నోటీస్ వెళ్ళిన తర్వాత అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో 'ప్రకాష్ రాజ్' 'ప్రశ్న రావణ్'కి ఎంత సపోర్ట్ ఇచ్చాడనేది ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఈ బచ్చలకూరి జోసెఫ్ వెనకమాల చాలా ఫండింగ్ కూడా 'ప్రకాష్ రాజ్' ఇచ్చాడని ఉద్దేశాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఒకవేళ రిమైండ్లోకి 'ప్రకాష్ రాజ్' వెళ్తే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇతన్ని? దీనికి కూడా ఒక దినచర్య ఉందండి. ఆ దినచర్య ఇతనికి కూడా అప్లికబుల్ అవుతుంది. 1 కిలో నెయ్యి స్వీట్లు పెడతారు. దాని తర్వాత ప్యూర్ నెయ్యితో చేసిన బిర్యానీ తినిపిస్తారు. అడిగినన్ని సార్లు చాయ్ ఇస్తారు. చాయ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్కి రోజు మొత్తం మీద 200 ml నీళ్ళు ఇస్తారు. మధ్యాహ్నం 4కి భోజనం పెడతారు. ఇంత బిర్యానీ పెడతారు. కంచం ఏంటి ఇంత ఉందన్న సైజులో బిర్యానీ పెట్టి ఫుల్ నేతితో చేసిన బిర్యానీ తిననన్నా కూడా ఫోర్స్ఫుల్గా తినిపిస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మళ్ళీ పొద్దునుంచి కానీ నడుస్తూ ఉంది. ఇంట్రాగేషన్ నడిపిస్తూనే ఉంటారు. సాయంకాలం 10కి మళ్ళీ రాత్రి 10కి పడుకోమంటారు. నీళ్ళు అనేవి ఎక్కడ ఉండవు. దీంతో మన బయో క్లాక్ మొత్తం మారిపోతుంది. మారిపోయిన తర్వాత కాన్స్టిపేషన్తో మోషన్ కూడా రాదు, సఫర్ అవుతారు. రెండో రోజు మళ్ళీ 5కి పొద్దున్నే లేపి ఇన్వెస్టిగేషన్ షురూ చేస్తారు. స్వీట్లు, బిర్యానీలు, నేతితో చేసిన ప్యూర్ పదార్థాలు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒంటి మీద దెబ్బ అనేది ఎక్కడ పడదు. మూడో రోజుకి ముత్తాత పేరు, ఆళ్ళ తాత పేర్లు కూడా బయటకు కక్కేయడం మొదలు పెడతారు. ఇది ఎన్ఐఏ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో ఈరోజు 'ప్రకాష్ రాజ్' ఇరుక్కుని నోటీసులు ఫేస్ చేసి ఉపా కేసు ఇతని పైన కూడా నమోదైతే ఇంతకంటే ఘోరమైన లైఫ్ స్టైల్ 'ప్రకాష్ రాజ్' ఎప్పుడు జీవించుండడు. ఇది కాకుండా దీని తర్వాత జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఇంకొక పోస్ట్ కూడా పోస్ట్ చేసే దమ్ము ఉండదు. ఇది కాకుండా మనం చూసుకుంటే గడిచిన 4 రోజుల నుంచి 'ప్రకాష్ రాజ్' ఎక్కడా కూడా 'రావణ్' కేసులో ఒక్క పోస్ట్ చేయట్లేదు. 'ప్రకాష్ రాజ్' భావజాలాలు యాంటీ హిందూ, అలాగే చూసుకుంటే 1 నేషన్ 1 లాంగ్వేజ్ వెటకారాలు, ఇది కాకుండా మనం చూసుకుంటే రామాయణం, హిందువులపై చేసిన వికృత చేష్టలు, మావోయిస్ట్ భావజాలాలు, ఆఖరికి 'ప్రశ్న రావణ్'తో ఎలాంటి ట్వీట్ పెట్టాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి కూడా ఇద్దరికిద్దరు కరెక్ట్ చేసుకునే విషయాల వరకు బయటకు వచ్చినాయి. కానీ రెండో మొబైల్లో చాలా కీలక అంశాలు బయటకు వచ్చినాయి అంట. ఇతని వెనకమాల ఉన్న మనసు, డబ్బు, మొత్తం సపోర్ట్ 'ప్రకాష్ రాజ్' అనే బయట వినిపిస్తుంది. ఎన్ఐఏ నోటీసులు మరి కొద్ది రోజుల్లో 'ప్రకాష్ రాజ్'కి సెగ తగలబోతుంది. దెబ్బకి ఒక 5-6 రోజుల ఇన్వెస్టిగేషన్లో అతని వెనకమాల ఎవరున్నాడు, ఆ ముత్తాత పేరేంటో కూడా మొత్తం కక్కటం ఖాయం. సో ఈ రోజు ఒక్క తీగనిలా అయితే మొత్తం డొంక కదులుతుంది. ఇండియాకి నిజంగా చాలా మంది రాస్తారు, ఇండియాకి పట్టిన
శని కొంతమంది మన హిందుత్వం పైన దాడులు చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మావోయిస్ట్ భావజాలాల దెబ్బకి ఈరోజు ప్రశ్న రావణ్ పైన ఉపా కేసు దెబ్బకి ఇవన్నీ కూసాలు కదులుతున్నాయి. సో చెప్పండి మీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంట్రాగేషన్ బాగుందా? అరకిలో నీతి స్వీట్లు, బిర్యానీ, చాయ్తో. ఇది కాకుండా టాయిలెట్కి వెళ్ళినా కూడా అక్కడ నీళ్లు ఉండమంటండి, ఒక గుడ్డ ముక్క పడేస్తారు, దాంతోనే తుడుచుకుని రావాలి. నిజం కక్కుతారా? ఎన్ఐఏ నోటీసుల పైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.